బిగ్ బాస్ చూస్తుంటావా? చూసానా. ఏం నచ్చిందన్న ఈ సీజన్ 8 లో? ఏం నచ్చింది సీజన్లో ఏం నచ్చిందంటే టాస్కులు. నాకు నచ్చింది ఏంటంటే సరిగా సెలక్షన్ బ్యాడ్గా చేశారు. సెలక్షన్ నచ్చలేదు. ఒక 5 ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఏం లేదు అక్కడ, ఏం లేదు. కంటెంట్లో ఇంకా క్రియేట్ చేయాలా. డ్యాన్స్లే పెడుతున్నారు బిగ్ బాస్లో, అది నచ్చలే. ఇంకోటి లిమిట్లెస్ అన్నాడు ఫుడ్, అది నచ్చలే. ఇప్పుడు 24 hours ఉంటారు వాళ్ళు, మొబైల్స్ ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఏదైనా తినాలని ఉంటుంది. నువ్వు లిమిట్లెస్ పెడితే ఏం తింటారు వాళ్ళు? లిమిట్లెస్ పెడితే వాళ్ళు తినకబాయ అగ్రెసివ్ ఫైట్లు, ఈ టీఆర్పీ రేటింగ్ కోసం పెడుతున్నాడు. ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని పెట్టుకోవాలా. ఇంకోటి సాటర్డే సండే ఆ టైంలో డ్యాన్స్ ఎక్కువ పెడుతున్నాడు, డ్యాన్సులు పెట్టకూడదు. ఇంకోటి మూవీస్ నేమ్స్ అవి పెడతాడు, అవి చిన్నపిల్లల టాస్క్, బయట చేసుకుంటారు బ్రో. అవి అంత పెద్ద టీఆర్పీ ఛానల్, మా టీవీ ఛానల్లో దాంట్లో డ్యాన్సులు పెట్టుకుంటే ఏముంటుంది చెప్పు? క్రియేటివిటీ పెట్టాలా, టాస్క్లు పెట్టాలా. బిగ్ బాస్ లో అట్ట పోతే ఎటు వచ్చేది? ఇప్పుడు విష్ణుప్రియ కానీ, పృథ్వీ కానీ, మళ్ళీ వచ్చేసి ప్రేరణ కానీ, వీళ్ళంతా కానీ ఊరికి అట్లా పోయి అట్లా వచ్చేది అనుకుంటాను. బిగ్ బాస్ టాస్కులు ఆడి వాళ్ళని పిప్పి తీయాలి, అట్లా పెట్టాలి టాస్కులు. ఊరికి అట్లా పోయి ఇట్లా వచ్చేది అదేది బ్రో. ఇంకోటి నేను అనుకునేది ఏంటంటే సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వాలి బిగ్ బాస్. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబర్ ఛానల్ బ్రో, అంటే ఏ కేటగిరీలో ఇవ్వాలనుకుంటున్నావు? ఏ కేటగిరీ? రైతు అని చెప్పి సామాన్ అంటే అతనికి ఎక్కడ ఏమి ఉండగా సామాన్యుడు అంటే అతనికి పబ్లిసిటీ ఏమి లేని వాడికి పర్సన్ కంటే ఒక ఎడ్యుకేషన్, ఒక ఇప్పుడు ఒక జాబ్ కావాలంటే ఇన్ని స్టెచ్లు పెడతాను కదా, అట్లా వానికి ఏ ప్రమోషన్ కానీ ఏ దాంట్లో వానికి ప్రమోషన్ లేదు, ఏ దాంట్లో లేడు. వాడు సామాన్యుడు ఇట్లా వచ్చి అట్లా వచ్చాడు. వాడిని ఇప్పుడు ఎగ్జామ్స్కి ఇన్ని టెస్టులు పెడతాను కదా, అట్లా పెట్టి చేయాలి. నెక్స్ట్ అసలు కంటెస్టెంట్స్ కూడా ఎవరికి తెలియని వాళ్ళు తీసుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు తెలిసిన వాళ్ళు పోతే ఏమి ఉపయోగం చెప్పు? తెలిసిన వాళ్ళు పోతే ఆల్రెడీ వాళ్ళకేనా అవకాశం? మిగతా వాళ్ళు ఏమి లేరా దేశంలో?